ఉప ఎన్నిక ఎక్కడైనా ఎప్పుడైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ కూడా సేమ్ అదే సీన్. అందుకే ఇప్పుడు రాజకీయాల గురించి ఏ మాత్రం చర్చ జరిగినా సరే టాప్ ప్లేస్ లో ఉంటుంది ఈ టాపిక్. తమ పాలనకు ఎన్నిక ఒక జడ్జ్మెంట్ అంటోంది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పార్టీలో భయం పుట్టించాలి అనేది విపక్షం ప్లాన్. అందుకే ఇప్పటికే ప్రతి వ్యూహాలతో పొలిటికల్ సెగలు తెప్పిస్తున్నారు రాజకీయ నేతలు. ఇప్పటికే పీక్స్ కు చేరిన ఈ బైపోల్ హిట్ మరింత పెంచింది కాంగ్రెస్, అది కూడా అభ్యర్థిని ప్రకటించి. ఇంతకీ జూబ్లీ వార్ లో ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరి గెలుపుకు అవకాశాలు ఉన్నాయి? తెలంగాణ పాలిటిక్స్ లో జూబ్లీ హిల్స్ బైపోల్ ఫీవర్. గెలుపు తమదే అనే ధీమాలో కాంగ్రెస్ బీఆర్ఎస్. జూబ్లీ వార్ లో హోరాహోరీ పోరు తప్పదా? లేక వార్ వన్ సైడే అవుతుందా? తెలంగాణ పాలిటిక్స్ లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. జూబ్లీ హిల్స్ బైపోల్ వార్ పీక్స్ కు చేరింది. ఓ వైపు నోటిఫికేషన్ కు కౌంట్ డౌన్ కొనసాగుతుండగానే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తోంది కూడా. ఇక కాంగ్రెస్ యువనేత నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించింది. పేరుకు బరిలో 3 పార్టీలున్నా పోరు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఉన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సుపరిచితుడనే చెప్పాలి. నవీన్ కు టికెట్ కేటాయించడం వెనుక ఈ కారణంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కీలక సమయంలో పార్టీని నమ్మి అతను చేసిన త్యాగం, నిత్యం ప్రజల్లో ఉంటూ చేస్తోన్న ప్రజాసేవను కూడా గుర్తించింది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే అతనికి టికెట్ కేటాయించింది. నిజానికి తన తండ్రి చినశ్రీశైలం యాదవ్ స్ఫూర్తితో నవీన్ యాదవ్ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేసుకున్నప్పటికీ పూర్తి సమయాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. నవ యువ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు డిఎస్సి, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ కోసం ఆర్థిక మద్దతు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇలా నిత్యం ప్రజాసేవలో ఉంటూనే రాజకీయాల్లో అడుగుపెట్టారు నవీన్ యాదవ్. 2014లో కేవలం 30 ఏళ్ల వయసులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు నవీన్ యాదవ్. ఆ ఎన్నికలో 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2018లో అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కానీ ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,000 పైగా ఓట్లను సంపాదించారు. సరైన పార్టీ అండ లేకుండానే ప్రజల్లో ఇంత గుర్తింపు తెచ్చుకున్న నవీన్ యాదవ్ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరటం ఓ కీలక మలుపనే చెప్పాలి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు పార్టీ ప్రయోజనాల కోసం నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ కు పూర్తి మద్దతు తెలిపి ఆయనకు సహకరించారు. నిజానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ టికెట్ దక్కించుకోగలిగాడు నవీన్ యాదవ్. ప్రస్తుతం బైపోల్ వార్లో అతడికి అనేక అంశాలు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. పదవి ఏమీ లేకపోయినా సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనలు, సామూహిక వివాహాలు జరిపించటం, ఇలా అనేక కార్యక్రమాలతో నిత్యం జనంలో ఉండటం నవీన్ కు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ లో ముస్లిం మైనార్టీలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న శ్మశాన వాటికకు ఎర్రగడ్డలో స్థలాన్ని కేటాయించగలిగారు. ఇప్పుడు నవీన్ యాదవ్ కు కలిసొచ్చే మరో అంశం ఇక్కడ ఎంఐఎం పోటీకి దూరంగా ఉండటం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 ఓటర్లున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఇందులో మైనార్టీ ఓటర్లే 1,50,000 వరకు ఉన్నారు. ఎంఐఎం పోటీకి దూరంగా ఉండటం, నవీన్ యాదవ్ మాజీ ఎంఐఎం నేత కావటం ఇప్పుడు కాస్త కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఇక నవీన్ తండ్రి శ్రీశైలం యాదవ్ గతంలో బంజారా హిల్స్ కార్పొరేటర్. సో ఎంతో కాలంగా ఆ నియోజకవర్గంతో నవీన్ యాదవ్ కుటుంబానికి మంచి బంధాలున్నాయి.
బీఆర్ఎస్ విషయానికొస్తే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఇప్పటికీ ఆమె పేరును ఖరారు చేసి చాలా రోజులైంది. ఆమె ఆల్రెడీ తన కూతుళ్లతో పాటు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రచారంలో మేము సైతం అంటున్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం సింపతి కార్డే ప్రధానాస్త్రంగా ప్రచారం నిర్వహిస్తోంది. గత 2 పర్యాయాలు అంటే 10 ఏళ్ల పాటు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన చేసిన అభివృద్ధిని చూపించి ఇప్పుడు ఓట్లు అడగాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం మాగంటి మరణంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అయితే మాగంటిని 3 సార్లు వరుసగా గెలిపించిన నియోజకవర్గంలో చాలా సమస్యలు అలానే ఉండటం బీఆర్ఎస్ కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ తమ అభ్యర్థి ఎవరైనా బరిలోకి దింపినా ఈ నియోజకవర్గంలో ఏ మేర ప్రభావం చూపుతుంది అనేది కాస్త అనుమానాస్పదమే. ఎందుకంటే ఎన్నిక ఏదైనా ఇక్కడ బీజేపీ అభ్యర్థులు సాధించుకున్న ఓట్లు తక్కువే. ఇక తెలంగాణలో టీడీపీ అంత యాక్టివ్ గా లేకపోయినా ఇంకా ఆ పార్టీ సానుభూతి పరులు అనేకం. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించారు. ఇది కాంగ్రెస్ కు కొంతవరకు కలిసొచ్చే అంశం. టీడీపీకి సపోర్ట్ గా ఉన్న సామాజిక వర్గం బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకే ప్రధానంగా పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి జూబ్లీహిల్స్ ఓటర్ల పల్స్ పట్టడంలో ఎవరు సక్సెస్ అవుతారు? అసలు జూబ్లీహిల్స్ ప్రజలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఓటింగ్ అంటే హైదరాబాదీలకు మొదటి నుంచి కాస్త బద్ధకమే. అంతేకాదు ఎప్పుడు ఎవరికి ఓటు వేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. గత ఎన్నికల లెక్కలు చూస్తే ఇక్కడి ప్రజల పల్స్ పట్టుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. మరి ఈసారి ఎన్నికను ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? జూబ్లీహిల్స్ గెలుపును డిసైడ్ చేసేది ఎవరు? అధికార విపక్షాలు రచించుకున్న ఆ వ్యూహాలేంటి? ఇక్కడ సింపతి అసలు వర్కౌట్ అవుతుందా లేక అభివృద్ధి మాత్రమే మంత్రదండంగా మారుతుందా? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల పల్స్ పట్టుకోవటం కాస్త కష్టమైన పని. నిజానికి హైదరాబాద్ పరిధిలో జరిగే ఎన్నిక ఏదైనా ఓటింగ్ శాతం చాలా తక్కువ. చాలా మంది హైదరాబాదీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా బద్దకిస్తారు. ఇందుకు జూబ్లీహిల్స్ ఏమీ అతీతం కాదు. ఒక్కసారి గత ఎన్నికల హిస్టరీ చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓలాగా, లోక్సభ ఎన్నికల్లో మరోలాగా తీర్పిచ్చారు ఈ నియోజకవర్గ ఓటర్లు. అంతేకాదు ఒక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా, మరో ఎన్నికలు కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పు ఇస్తూ వస్తున్నారు. గత ఎన్నికల లెక్కలను చూసుకుని భరోసాతో ఉండే పరిస్థితి పార్టీలకు లేదు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2014లో ఆయన టీడీపీ టికెట్ పై గెలిచారు. ఆ సమయంలో ఆయనకు సామాజిక వర్గ పరంగా చాలా కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటికే టీడీపీ తెలంగాణలో పట్టు కోల్పోవటంతో ఆయనకు మద్దతిచ్చే సామాజిక వర్గ నేతలు ఆయనతో పాటే ఉండిపోయారు. 2014 ఎన్నికలో మాగంటికి 68,979 ఓట్లు రాగా 2023లో 80,549 ఓట్లు సాధించారాయన. కానీ అదే 2024 లోక్సభ ఎన్నికలొచ్చేసరికి బీఆర్ఎస్ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్ల సంఖ్య కేవలం 18,405. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మాత్రం భారీగా ఓట్లు పోలయ్యాయి. దానం నాగేందర్ కు ఏకంగా 89,705 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి 64,673 ఓట్లు పోలయ్యాయి. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి ఆల్గారిథమ్స్ పనిచేయవని దీన్ని బట్టి అర్థమవుతోంది. అందుకే గత ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఇప్పటి వరకు ఏ నేత ఏం చేశాడు అనే దాన్ని అంచనా వేసి దాన్ని బట్టే తీర్పు ఇస్తారని ఊహించడం కాస్త తొందరపాటే అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయోగిస్తోన్న సింపతి కార్డ్ కూడా వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇవన్నీ ఊహించే కాంగ్రెస్ బీసీ నేత నవీన్ యాదవ్ ను బరిలోకి దింపినట్టు కనిపిస్తోంది. ఒకటి నాన్ ముస్లిం అయిన బీసీ నేత అవటం ప్లస్ కాగా ఎక్కువ మైనార్టీ ఉన్న నియోజకవర్గంలో ఎంఐఎం లాంటి పార్టీ మద్దతుండటం మరో కలిసి వచ్చే అంశం.
కాసేపు ఇవన్నీ పక్కన పెడితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ మేర అభివృద్ధి జరిగింది అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎందుకంటే 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేని ఇక్కడ గెలిచారు. అందుకే అభివృద్ధి ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు, బడా ఆఫీసులకు కేర్ ఆఫ్ జూబ్లీహిల్స్. కానీ వీరెవ్వరూ కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోరు. పేరుకు జూబ్లీహిల్స్ అయినా ఇక్కడ ఓటర్లలో మెజార్టీ వర్గం చిన్న చిన్న కాలనీలు, బస్తీల్లో నివసిస్తున్న వారే. అందుకే ఇప్పుడు వారి మద్దతు ఎవరికుంటే వారిదే గెలుపు. కాలనీల్లో సదుపాయాలు కల్పించడంలో ఎవరి పాత్రేంటి? ఇంకా పూర్తి కాని రోడ్లు, వరదొస్తే మునిగే కాలనీలు ఇప్పుడు ఈ అంశాలన్నీ తీవ్ర ప్రభావాన్ని చూపించబోతున్నాయి. రేషన్ కార్డులు, పెన్షన్లు, డ్రైనేజ్ వ్యవస్థ, కబ్జాలు ఇలాంటి అంశాలు ఇప్పుడు ఈ ఎన్నికపై ప్రభావం చూపించబోతున్నాయి. మాగంటి 2 సార్లు గెలిచిన సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ చాలా కాలనీల్లో సమస్యలు అలానే ఉన్నాయి. ఇప్పుడు అది మైనస్ కాబోతుందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు బైపోల్ ఎన్నికంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఇది ఓసారి రుజువైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఇదే సింపతి కార్డును ఉపయోగించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ గెలుపు మాత్రం కాంగ్రెస్ నే వరించింది. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో రోడ్లు, మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ పెండింగ్ లో పడిపోయాయనే చెప్పాలి. అదే సమయంలో కొన్ని పనుల కోసం కూల్చివేతలు చేపట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎటూ కాని పరిస్థితిలో ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా జూబ్లీహిల్స్ బైపోల్ వార్ మాత్రం ఇప్పుడు తెలంగాణలో ఓ బర్నింగ్ టాపిక్. రాష్ట్రం మొత్తం ఈ ఎన్నిక రిజల్ట్స్ పై ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ తమ పాలనకు ఈ ఎన్నికను ఓ పరీక్షలాగా చూస్తోంది. ఇక బీఆర్ఎస్ తమ సీట్ను నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక బీజేపీది అస్తిత్వ పోరాటమనే చెప్పాలి. మరి జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో, ఎటువైపు ఉంటుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.